బయటికి రండి ఎంపీఆర్ మీ హస్బెండ్ చనిపోయాడు. కరోనా వచ్చి చనిపోయాడా? కరోనా సమయంలో సెకండ్ వేవ్. అంటే ఎంత ఏజ్ ఎంత అప్పటికైంది? ఏమన్నా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? తాగుడు కానీ అవన్నీ? ప్రేయర్కి వెళ్తా. మాకు అసలు అలవాట్లు ఏం లేవు. ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా? సోలార్ పెట్టిచ్చేస్తే కరెంట్ బిల్లు కట్టే పని ఉండదు. ఇంకేంటమ్మా, ఏంటి చెప్పండి మీ కష్టాలు? మా పాపని బాబుని చదివించుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నాను. నా బిడ్డల కోసమే, ముఖ్యంగా నా బిడ్డలు చదివించుకోవడం కోసం. నేను ఆయాంలో 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను. ఇప్పుడు జరిగిన మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో మాకైతే ఏం అందుబాటులోకి రాలేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాం కరోనా టైంలో. ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకున్న వాళ్ళు కూడా ఎవరు రాలేదు. 5 సంవత్సరాల పాలనలో కూడా అప్పుడు 50,000 కరెంటు బిల్లు కట్టేనే మీకు పింఛన్ ఇస్తాము, లేకపోతే మేయం. సచివాలయంలోకి వచ్చిన పింఛన్ ఎన్నికెళ్ళిపోయింది. ఎన్నికెళ్ళిపోతే 50,000 బిల్లు కట్టమంటే అబ్బాయి కూలి పని చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము 3,000 రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పింఛన్ కోసం 50,000 తెచ్చి. అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు 50,000 కరెంటు బిల్లు కట్టేనే. ఆ 50,000 కట్టుకుని ఇప్పుడు నేను అప్పుడు 2,750 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 4,000 వచ్చి నాకు అయ్యగారు నా బిడ్డని 4,000 రూపాయలు పెట్టి నా బిడ్డని నేను పోషించుకొని చదివించుకుంటున్నాను. అబ్బాయి తెచ్చిన 200 జీవిత ప్రకారం మేము ఇంట్లో మా ఆయుధ ప్రకారం వాడుకొని ఎట్నా సార్ పాపని చదివించుకునే సామర్థ్యం మేము ఇప్పుడు ఇచ్చిన డబ్బులు పెట్టి మేము వాడుకున్నాం. బాగా చదివించమ్మా పాపని, మంచి భవిష్యత్తు ఉంటుంది. డాక్టర్ అవుతావా? నమ్మకమేనా? నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు. పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏం చేసావు? అప్పుడు పాస్ అయినావు. ఇంటర్మీడియట్ ప్రైవేట్ చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యావు అనుకో, దెన్ డిగ్రీకి వెళ్ళు.